రేపు నా కూతురికి ఓణీల ఫంక్షన్ చేస్తున్నాను. పేరెంటానికి పిలవడానికి వచ్చాను. మా అత్తయ్య గారు వాళ్ళు కూడా వస్తారు. మా అత్తయ్య తరపున నా కూతురికి ముక్కు పడకను కూడా పెడుతుంది. ఆ అద్భుతమైన ఘట్టం మొత్తం మీరు కళ్ళారా చూడాలి. అందరూ తప్పకుండా రండి. ఏమైంది మీకు? అడ్డు చెప్పకుండా అందరూ సైలెంట్ అయిపోయారు. అత్తే సైలెంట్ అయిపోయారని నేను సైలెంట్ అయ్యాను. ఏంటి నీ కొత్త నాటకాలు? నాటకాలేంటి? కూతురికి ముక్కు పుడక పెడతానని ఊరంతా చెప్పుకుంటూ తిరుగుతున్నావు. అది నా మనవరాలికి తప్ప మరొకరికి అందడానికి వీల్లేదు. మీ మనవరాలే కదా. అలా ఎప్పటికీ ఒప్పుకోను. నా మనవరాలి పేరు శౌర్య. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ముల మీద అత్తయ్య ఎక్కువ ప్రేమను పెంచుకుంటుంది. అది ప్రమాదమని అత్తయ్య ఇంకా గుర్తించడం లేదు. తమరు ఇలాంటి సామెతలతో అమ్మ మనసుని అసలు మార్చలేరు. నా అనుమతి లేకుండా నువ్వు ముక్కు పుడకను నీ కూతురికి పెట్టడానికి కుదరదు. కుదురుతుంది. నీ అనుమతి అవసరం లేదు. ముక్కు పుడక మీద అధికారం నీకంటే ఎక్కువ నాకుంది. ఎందుకంటే అది నా ఇంటికి సంబంధించింది. నాకు భార్యవి, నా ఇంటికి కోడలివి అయిన తర్వాతే ముక్కు పుడకను ధరించే భాగ్యం నీకు దక్కింది. అది గుర్తుంచుకుని మాట్లాడు. ముక్కు పుడకని ముట్టుకోవడానికి ఒక జాతకం కావాలి. అది నీకుంది. నీ తర్వాత అక్షయ్కే ఉంది. అందుకే రేపు ఫంక్షన్లో ముక్కు పుడకను ధరించడానికి అనుమతిని నేనిస్తున్నాను. మీరు నా మాటకు, నా ఆజ్ఞకు అడ్డుపడిపోయేంతలా మారిపోయారా? నువ్వు న్యాయంగా ధర్మంగా మాట్లాడటం ఎప్పుడో మానేశావు. అడ్డుపడినా మరి? ఈ ఇంట్లో నేను ఏదైతే చూడకూడదని వినకూడదని అనుకున్నానో ఆ రెండూ జరిగిపోయాయి. అవునన్నా, అమ్మ మాటను నువ్వు జవదాటడం చూస్తున్న మాకు ఇది కలలా ఉంది. నిజంలా అనిపించడం లేదు. ఇది నిజం, కల కాదు. అమ్మ అవని, నువ్వు అనుకున్న విధంగా రేపు ఫంక్షన్ని మనం గ్రాండ్గా చేద్దాం. ముక్కు పొడుకుని నా కూతురికి కాకుండా అక్షయ్కి ఎలా ఇస్తారో నేను చూస్తానన్నా. ఏ తమాషాగా ఉందా? ముక్కు పుడక మా పల్లెటూరులో, మా పొలంలో, మా తల్లిదండ్రులకి వరంలా దొరికిందిరా. అర్హత లేని వాళ్ళకి ఎలా ఇస్తాం? నా ముందు వేషాలు వేయకో. సరిపోయిందా? ఇంకొకటి కావాలా? రేపు మీరందరూ ఫంక్షన్కొచ్చే ఏర్పాటు చేస్తాను. చూస్తూ ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ